హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. త్వరలో జరగబోయే గ్రూప్స్ కానీ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మరియు డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే జాబ్స్, ఎస్ఎస్సి జాబ్స్ వీటన్నిటికి కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి యూజ్ అవుతుంది. ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అస్సాం. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అస్సాంకి చెందిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఈ ముఖ్యమంత్రి నియోజ్ మోజనా పథకాన్ని జూన్ 12న ప్రారంభించాడు. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి బాలికల విద్యకు ప్రోత్సాహం మరియు బాల్య వివాహాల నిర్మూలన. ఉన్నత మాధ్యమిక విద్యలో చేరిన బాలికలకు నెలకు 1000 రూపాయల చొప్పున వీరు ఇస్తారు. నెక్స్ట్, అస్సాం రాజధాని దిస్పూర్. గవర్నర్ వచ్చేసి గులాబ్ చంద్ కటారియా. రాష్ట్ర పండుగ బిహు, రాష్ట్ర నృత్యం బిహు నృత్యం, రాష్ట్ర పుష్పం వచ్చేసి ఫాక్స్టైల్ ఆర్కిడ్లు. జూన్ నెలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్. జూన్ 1 వరల్డ్ మిల్క్ డే, జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే, జూన్ 3 వరల్డ్ బైసికల్ డే, జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, జూన్ 7 వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే, జూన్ 8 వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే, జూన్ 12 వరల్డ్ డే అగెనెస్ట్ చైల్డ్ లేబర్, జూన్ 14 వరల్డ్ బ్లడ్ డోనర్ డే. ఇండియన్ గ్రాండ్ ప్రీ 3 అథ్లెటిక్స్ మీట్లో స్వర్ణ పథకం సాధించింది ఎవరు? ఆప్షన్ ఏ దండి జ్యోతిక శ్రీ, ఆప్షన్ బి శుభా వెంకటేష్, ఆప్షన్ సి పూవమ్మరాజు, ఆప్షన్ డి జ్యోతి బిందు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దండి జ్యోతిక శ్రీ. 2వ స్థానంలో తమిళనాడుకు చెందిన శుభా వెంకటేష్ నిలిచింది. 3వ స్థానంలో కర్ణాటకకు చెందిన పూవమ్మరాజు నిలిచింది. నెక్స్ట్, దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాము. ఇండియన్ గ్రాండ్ ప్రీ 3 అథ్లెటిక్స్ మీట్ అనేది జూన్ 12న బెంగళూరులో జరిగింది. ఇది వచ్చేసి 400 మీటర్స్. ఇందులో ఏపీకి చెందిన దండి జ్యోతిక శ్రీ మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పథకం గెలిచింది. నెక్స్ట్, ఒలింపిక్స్లో పాల్గొనే తెలుగు అమ్మాయి కూడా దండి జ్యోతిక శ్రీనే. భారత నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మనోజ్ సి పాండే, ఆప్షన్ బి ఉపేంద్ర ద్వివేది, ఆప్షన్ సి మనోజ్ పాటిల్, ఆప్షన్ డి అజిత్ దోవల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపేంద్ర ద్వివేది. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఉపేంద్ర ద్వివేది ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా పనిచేస్తున్నారు. జూన్ 30 నుంచి ఇతను సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇతను వచ్చేసి 2022 నుంచి 24 వరకు నార్థన్ కమాండ్కు డైరెక్టర్ జనరల్ ఇన్ఫాంట్రీగా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ చీఫ్ పదవులను కూడా నిర్వహించాడు. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్నది మనోజ్ సి పాండే. నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయ్యాక తొలి విదేశీ పర్యటన చేస్తున్న దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇటలీ, ఆప్షన్ డి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇటలీ. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఈ సంవత్సరం G7 సమ్మిట్ 50వ వార్షికోత్సవం ఇటలీలో జరుగుతుంది. జూన్ 13 నుంచి 17 వరకు ఈ సమ్మిట్ జరుగుతుంది. G7 కూటమిలో ఉన్న దేశాలు వచ్చేసి కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, యూకే, యుఎస్. ఇటలీ ప్రధాని వచ్చేసి జార్జియా మెలోని. G7 కూటమిలో ఇండియా భాగం కానప్పటికీ ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించి నరేంద్ర మోడీని అతిథిగా ఆహ్వానించారు. నెక్స్ట్, 2025కి సంబంధించిన G7 సమ్మిట్ అనేది కెనడాలో జరుగుతుంది. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 10, ఆప్షన్ బి జూన్ 12, ఆప్షన్ సి జూన్ 15, ఆప్షన్ డి జూన్ 18. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూన్ 12. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని 2002లో ప్రారంభించింది. దీనికి ఈ ఏడాది థీమ్ వచ్చేసి మన కట్టుబాట్లపై పనిచేద్దాం, బాల కార్మికులను అంతం చేయండి. నెక్స్ట్, లక్ష్యం వచ్చేసి బాల కార్మికులకు నాణ్యతతో కూడిన ఉచిత విద్య మరియు వసతి, బాల కార్మికులను నిర్మూలించడము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.